అమరావతి మహిళలను ప్రజలను కించపరుస్తూ అమరావతి వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. అమరావతిపై జగన్ వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. టీవీ ఛానల్ అడ్డం పెట్టుకుని మరి వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి చాలా దారుణంగా ఒక అమరావతి మహిళలే కాదు ప్రతి మహిళని ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళలని తెచ్చపరిచే విధంగా మరి వాళ్ళు మాట్లాడని మాటలు చాలా చాలా దారుణం. ఈ రోజున ఎవరైతే ఉన్నారో ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు పాలన చేశారు. మరి అక్కడ అమరావతిలోనే వాళ్ళ కాపురం ఉన్నారు, అమరావతిలోనే వాళ్ళ అసెంబ్లీలు పెట్టారు. మరి అప్పుడు తెలియలేదు ఈ మహిళల గురించి. మరి అప్పుడేం చేశారు? మహిళల గురించి మాట్లాడకుండా ఇప్పుడు సంవత్సర కాలంలో అధికార పార్టీ కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా రాష్ట్రం గాని మహిళలకు గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మహిళలకి ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఈ కూటమి ప్రభుత్వాన్ని అంత దారుణంగా విమర్శించారంటే వాళ్ళని మరి ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని నేను కోరుతున్నాను. ఈ రోజున అందరినీ సంప్రదించేది రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు 10,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు కావాలన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆస్తులు సంపాదించుకోవడం కోసం 3 రాజధానులు తీసుకొచ్చాడు. అది నెరవేరలేదు, ప్రజలు తీర్పు చెప్పారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధానిగా భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు కూడా మొన్నే వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభం చేసి వెళ్ళారంటే ఆ అమరావతి యొక్క గొప్ప ఖ్యాతి భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పదని మనం ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి అమరావతిని ఒక సాక్షి ఛానల్లో ఒక దుర్మార్గమైన విలేకరులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే ఆ ఛానల్లో ఈ రకమైన మహిళల పైన కానీ అమరావతి ప్రాంతం పైన కానీ విషయం చిమ్ముతున్నారంటే దీన్ని పూర్తిగా బేవర్ నియోజకవర్గం తెలియజేస్తారు.